సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రబిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథకాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథకాలభైరవం భజే శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభం విచిత్రతాండవప్రియం కాశికాపురాదినాథకాలభైరవం భజే విముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం వినిక్వనన్ మనోజ్ఞహేమ కింకినీల సంతతిం కాశికాపురాదినాథకాలభైరవం భజే ధర్మసేతు పాలక ధర్మమా నాశక ధర్మ పాశమోషక సన్నదాయకం విభుం సన్నవన్న కేశప శోభితాంగ నిర్మలం కాశీవాసన నాలభైనవం దేవరాజ్య సేవ్యమాన పావనాది పంకజం వ్యాలయజ్ఞసూత్రబిందు శేలరం కృపాకరం నారదాది యోగి బృందాంబికం దిగంబరం కాశికాపురాదినాథకాల భైరవం భజే దేవరాజ సేవ్యమాన పావనాంకి పంకజం వ్యానయజ్ఞసూర్తమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథకాల భైరవం శూలటంకపాశదండపాణిమాలకాలనం సామకాయమాదిదేవమక్షరం నిదాయనం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాదినాథకాల భైరవం భజే ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం వినిక్వరన్వను భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం వినిక్వరన్వనోగ్నహేమ కింకినీల సత్కటిం కాశికాపురాదినాథకాల భైరవం భజే ధర్మసేతుపాలకం స్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశ శోభితాంగ నిర్వనం కాశికాపురాదినాథకాల భైరవం భజే దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథకాల భైరవం భజే. ఇప్పుడు మీరంతా కూడా చక్కగా కూర్చోండి అమ్మా, ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి. కొద్దిగా వెనక్కి జరగండి అమ్మా, లైన్ లేదు ఇక్కడ. సాయి కృతిక చక్కగా లైన్ మెయింటైన్ చేయండి అమ్మా. ఇప్పుడు చిన్నారులకు అవకాశం ఇచ్చాం సార్, దయచేసి అన్యదా భావించకండి. వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ వారిని కూడా ఎంకరేజ్ చేసినట్టుగా. ఇప్పుడు చక్కటి గీతం శ్వాస మీద. ఇంతవరకు మీరు భక్తి గీతాలు విన్నారు. భక్తి ముదిరితే ధ్యానం చెప్పుకుందాం ఒకసారి. భక్తి ముదిరితే ధ్యానం. కాబట్టి ఇప్పుడు చక్కటి ధ్యాన గీతం శ్వాస మీద ధ్యాస ఉంచరా అనే పాటను ఎవరెవరు మెయిన్ సింగర్స్ అక్కడికి రావాలి. శ్వాస
మరి చిన్నారులంతా పాటలు పాడడమే కాకుండా ధ్యానం చేయడమే కాకుండా ఎంతో చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా చిన్న చిన్న మాటల ద్వారా నేర్చుకున్నారు. ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి అమ్మా. మరి ఎవరెవరు ఏ ఏ సూక్తి చెప్తారో వాళ్ళు చక్కగా నీదేది నీకు వస్తుంది. ఈ చిన్నారి ముందు చెప్తాడట. చూడండి, చెప్పకముందే మైక్ తీసుకుంటున్నాడు. ఇది తీసుకో బాబు. గట్టిగా చెప్తావా? నోటికి తాళం మౌనం, మనసుకు తాళం ధ్యానం. నోటికి తాళం మౌనం, మనసుకు తాళం ధ్యానం. చూడండి, ఈ బాబు చెప్పింది విన్నారు కదా. నోటికి తాళం మౌనం, మనసుకు తాళం ధ్యానం. ఇది నోటికి తాళం అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి అల్లరి చేస్తే నోరు. కానీ మనసుకు తాళం ధ్యానం అనేది మరి పత్రిక గారి ద్వారానే మనకు ప్రచారంలోకి వచ్చింది. ధ్యానం అంటే ధ్యానం నిర్విషయం మనః. కూర్చోనన్న, నువ్వు నీకు ఈ బాబు కూడా చెప్తాడట. నోటికి తాళం మౌనం, మనసుకు తాళం ధ్యానం. మరణం అంటే అనంతంగా మారటం, జననం అంటే పరిమితంలోకి జారటం. ఈ అమ్మాయి చెప్తుంది మరణం అంటే అనంతంగా మారడం. అందరూ అనుకోండి, అనండి కూడా. మరణం అంటే అనంతంగా మారడం. మనం మరణాన్ని ఏదో విధంగా చూస్తాం కానీ అనంతంలోకి వెళ్ళిపోతాం. జననం అంటే పరిమితంలోకి జారటం. నెక్స్ట్, శరీరం అన్నది అన్నంతోనే సంతృప్తి చెందుతుంది, మరి ఆత్మ అన్నది జ్ఞానంతోనే సంతృప్తి చెందుతుంది. శ్రీయామ్ చెప్పిన సూక్తి, శరీరం అన్నది అన్నంతోనే సంతృప్తి చెందుతుంది, మరి ఆత్మ అన్నది జ్ఞానంతో సంతృప్తి చెందుతుంది. మరి మనకు శరీరానికి అన్నం ఇస్తున్నాం కానీ ఆత్మకు జ్ఞానం ఇవ్వట్లేదు. జ్ఞానం అంటే ధ్యానం ద్వారానే వస్తుంది. దేహం అణువుల సముదాయం, మనసు ఆలోచనల సముదాయం, బుద్ధి అవగాహనల సముదాయం, ఆత్మ అనుభవాల సముదాయం. చిన్నారు చెప్తున్నాడు, దేహం అణువుల సముదాయం, మనస్సు ఆలోచనల సముదాయం, బుద్ధి అవగాహనల సముదాయం, ఆత్మ అనుభవాల సముదాయం. బురదలో నుంచి తామర వస్తుంది, సంసారంలో నుంచి జ్ఞానం కలుగుతుంది. బురదలో నుంచి తామర వస్తుంది, సంసారంలోంచి జ్ఞానం వస్తుంది. సంసారమే నిర్వాణం అన్నారు కాబట్టి దైవం, గురువు, తల్లిదండ్రులు, శాస్త్రం ఈ ఐదుతో అప్రమత్తంగా అనవరతంగా ఉండాలి. ఈ బాబు చెప్తున్నది దైవము, గురువు, శాస్త్రము. దైవము, గురువు, తల్లిదండ్రులు, శాస్త్రము, ధర్మము. ఈ 5 అంశాల పట్ల ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. ఈ అమ్మ ఎవరో కాదు, మనకి ఇంత చక్కగా ఫంక్షన్ హాల్ను అరేంజ్ చేసినటువంటి సంతోష్ గారి కుమార్తె. 1 మంత్ కూడా కాలేదేమ్మా బాబా. నెక్స్ట్ సూక్తి నేర్చుకోలేదా? ఏం ఒకటి కూడా రాదా? అవసరానికి మించి ఆశించడం మానసిక రోగం, అవసరానికి మించి అనుభవించడం శారీరక రోగం. అవసరానికి మించి ఆశించడం శారీరక రోగం, అవసరానికి మించి అనుభవించడం మానసిక రోగం. అవసరానికి మించి ఆశించడం అది మనసుకు సంబంధించింది, మానసిక రోగం. అవసరానికి మించి అనుభవించడం అది శారీరక రోగం అని చెప్తున్నారు. మీరు నేర్చుకున్నారమ్మా సూక్తులు? నేర్చుకున్నావా? మరి శ్వేత చక్కటి సూక్తి చెప్తుంది. అలాగే చక్కని పాటను కూడా ఏం పాట? ఓంకార రూపిణి పాడు. అమ్మవారి పాట పాడడానికి ఎంతో ఉత్సాహం చూపుతుంది, అమ్మవారే వచ్చినట్టుగా. హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం, కష్టంలో కలిసి నడవాలన్నది సీతతత్వం, కుటుంబ బాధ్యత పంచుకోమంటుంది లక్ష్మణతత్వం, నమ్మిన వారి కోసం తెగించమంటుంది ఆంజనేయ తత్వం. జై శ్రీరామ్. రామాయణ రహస్యం చెప్పింది. ప్రాపంచిక శాస్త్రంలో తొలి గురువు తల్లి, ఆధ్యాత్మిక శాస్త్రంలో తొలి గురువు ధ్యానం. అమ్మాయి చెప్తుంది ప్రాపంచికంలో తొలి గురువు తల్లి అయితే ఆధ్యాత్మికంలో తొలి గురువు ధ్యానం.
మనసు ఆత్మ అంటూ రెండు లేవు. మనసు కుదురుగా ఉంటే ఆత్మ, కదిలితే మనసు. మనసే ఆత్మ అన్నారు పత్రికారు కూడా. మనసు ఆత్మ రెండు విడివిడిగా లేవు. మనసు కుదురుగా ఉంటే ఆత్మ, మనసు కదిలితే అది కదిలితే ఆత్మ అవుతుంది. ఆత్మ కదిలితే మనసు అవుతుంది. మరణం అంటే అనంతంగా మారడం, జననం అంటే పరిమితంలోకి బూరడం. నాదయోగికి శబ్దం ఆహారం, ధ్యానయోగికి శ్వాస ఆహారం, ఆత్మయోగికి ఆనందం ఆహారం. తన్విక చెప్తుంది, నాదయోగికి శబ్దం ఆహారం, నాదయోగం అంటే సంగీతం. ధ్యానయోగికి శ్వాస ఆహారం, ఆత్మయోగికి ఆనందమే ఆహారం. నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యం, దాని పేరు ధ్యానం. మౌనం వలన మన ప్రాణశక్తి బయటికి పోకుండా ఆదా అవుతుంది, కానీ ధ్యానం వల్ల బయటి ప్రాణశక్తి లోపలికి వస్తుంది. ధ్యానం అన్నది మౌనంతో ప్రారంభమవుతుంది, శూన్యంతో అంతమవుతుంది. మాంసం పంచుకొని పుట్టిన బంధాలు వేరు, ఆత్మజ్ఞానాన్ని పంచుకోవడానికి కలిసే బంధాలు వేరు. ఆధ్యాత్మిక బంధాలు మోక్షమంతా సుఖాన్ని ఇస్తాయి. చాలా పెద్ద సూక్తి నేర్చుకున్నది ఆరాధ్య. నెక్స్ట్ సమీక్ష. నీటిలో మునిగితే స్నానం, నీలో నీవు మునిగితే ధ్యానం. స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం మనసును శుద్ధి చేస్తుంది. సూపర్. నీటిలో మునిగితే స్నానం, నీలో నీవు మునిగితే ధ్యానం అంటుంది సమీక్ష. స్నానం శరీరాన్ని శుభ్రపరిస్తే ధ్యానం మనసును శుభ్రపరుస్తుంది. మనోమాలిన్యాన్ని కడగడానికి ఏది లేదు, ధ్యానం తప్ప వేరే ఏ మార్గం లేదు. ధ్యానం ద్వారానే మన మనసులో ఉన్న మాలిన్యం అంతా కూడా క్లీన్ అయినప్పుడే మనకు ఆత్మజ్ఞానం లభిస్తుంది, మన కర్మలన్నీ తొలగుతాయి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది మానసిక నానుడి. పిరమిడ్ కట్టి చూడు, ధ్యానం చేసి చూడు అనేది పిరమిడ్ సొసైటీ యొక్క నానుడి. భగవంతుణ్ణి చిత్రాలలో వెతకకండి, భగవంతుణ్ణి చిత్తంలో వెతకండి. భగవంతుణ్ణి చిత్రాలలో వెతకకండి, భగవంతుణ్ణి చిత్తంలో వెతకండి. ప్రకృతి ఈ అమ్మాయి 3.5 సంవత్సరాల వయసు నుంచి వస్తుంది. ఆ అమ్మాయి ఏం చెప్తుంది చూసారా? భగవంతుణ్ణి చిత్రాలలో వెతకకండి అంటే బొమ్మల్లో భగవంతుడు లేడు. బొమ్మలో ఎక్కడున్నాడు? చిత్తములో భగవంతుడు ఉన్నాడు, కానీ చిత్రాలలో లేడు, బొమ్మలో. ఎక్కడున్నాడండి భగవంతుడు? చిత్తములో. చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమామమ్ము, ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, కోరి మమ్ము నేలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, గారవించి తప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమామమ్ము, ఎడయగవయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలడచి రక్షించే దివ్య ఔషధమా, బడి బాయక తిరిగే ప్రాణబంధుడా, మాకు బడి బాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాథుడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఆ విధంగా అన్నమాచార్యుల వారు చెప్పారు, చిత్తములోని శ్రీనివాసుడా.
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం. విశ్వశక్తి ఆవాహనం ద్వారా నాడీ మండల శుద్ధి. నాడీ మండల శుద్ధి ద్వారా దివ్య చక్షువు ఉత్తేజితం. దివ్య చక్షువు ఉత్తేజితం ద్వారా సూక్ష్మ శరీర యానం. సూక్ష్మ శరీర యానం ద్వారా విశ్వమానవుడు కావడం. శ్రీమన్నారాయణుడు అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో కూడా చిద్విలాసంగా శేషతల్పంపై పవలించినారు. అంతరార్థమేమనగా జీవితం అన్నది సమస్యలతో ఎంత అల్లకల్లోలంగా ఉన్నా సరే అందులో ఆనందంగా జీవించాలని. ఊరిలో వేప చెట్టు కరువైంది. ఇంట్లో చేదు అనుభవాలు ఎక్కువయ్యాయి. మాటల్లో తీపి కరువైంది. ఒంట్లో తీపి అనగా షుగర్ ఎక్కువైంది. ఊర్లో వేప చెట్టు కరువైంది. ఇంట్లో చేదు అనుభవాలు ఎక్కువయ్యాయి. మాటల్లో తీపి కరువైంది. మనసులో ఒంట్లో తీపి అనగా షుగర్ ఎక్కువైంది. ఈ నేటి పరిస్థితి ఈ విధంగా ఉంది. ఆ పరిస్థితి మారాలంటే చెట్లు నాటాలి, వేప చెట్లు నాటాలి. మరి ఒంట్లో షుగర్ పోవాలంటే ఏం చేయాలండి? ధ్యానం చేయాలి. నువ్వు ఎదుటివాడిని నిందిస్తున్నావు అంటే అతని మలినాన్ని నీ నాలుకతో శుభ్రం చేస్తున్నావని అర్థం. ధ్యానం సర్వోత్తమమైనది. ధ్యానం తర్వాత సర్వోత్తమమైనది సంగీతం. మనిషిని విషయ ప్రపంచములో నుండి సుదూరంగా తీసుకువెళ్తుంది ధ్యానం. సంగీత ప్రపంచములో నుండి ధ్యాన ప్రపంచంలోకి వెళ్ళడం చాలా చాలా తేలిక. పాపం 3 రకాలుగా బాధ పెడుతుంది. రోగం, రుణం, శత్రువులు. పుణ్యం 3 రకాలుగా సంతోష పెడుతుంది. ఐశ్వర్యం, ఆరోగ్యం, మిత్రువులు. నెక్స్ట్ ప్రణవి. 100 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో మాంసం తినడం మానితే అంత పుణ్యఫలం వస్తుంది. ఇది అసలైన సూక్తి అండి. ఇన్ని సూక్తుల కన్నా ఇది అసలైన సూక్తి. 100 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో జీవితంలో మాంసం మానేస్తే అంత పుణ్యం వస్తుంది అంటున్నారు శాస్త్రంలో. మరి మాంసం మానాల వద్ద ప్రపంచమే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మాంసం అనేది ఆహారంగా తింటున్నాడు మనిషి తెలియక. అనాదిగా ఆది మానవుడు తిన్నాడని. జంతువులంటే మనుషులకు ఏముండే కదా, అది ఏముండే కదా జంతువులంటే. జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలను కొన్నారా. జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలను కొన్నారా. ఎవరు నేర్పారు ఈ అలవాటును, పొరపాటది మరి విడుమురా. జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలను కొన్నారా. ఎవరు నేర్పారు ఈ అలవాటును, పొరపాటది మరి విడుమురా. రకరకాలుగా రూపములున్న ఆత్మ ఒక్కటని తెలియుమురా. రకరకాలుగా రూపములున్న ఆత్మ ఒక్కటని తెలియుమురా. ఆత్మలలోనూ ఉండే ఆ సర్వాత్మ ఒక్కటని ఎరుగుమురా. నిక్కముగా నీ ఒక ఆత్మవురా. పవిత్రముగా జీవించుమురా. ప్రేమమూర్తులుగా మారండి. మూగజీవులను రక్షించండి. మానవత్వమును తెలియండి. ప్రాణులొక్కటని గుర్తించండి. మరి ఈ పాటను మా తమ్ముడు ఇందాక కూర్చున్నారు, వారు ఎక్కడికో వెళ్ళారు. శటకోపం శ్రీనివాస్ రాశారు. దేవుడి గురించి తెలుసుకోవాలంటే ధ్యానం. దేవుడు చెప్పింది ఆచరించాలంటే జ్ఞానం. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే జ్ఞానం. భగవంతుడి చెప్పింది ఆచరించాలంటే ధర్మం. చెప్పు. కొంత తప్పుగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా చెప్తారా ఈ సూక్తిని కరెక్ట్గా? భగవంతుని గురించి తెలుసుకోవడం జ్ఞానం. భగవంతుడు చెప్పింది ఆచరించడం ధర్మం. ఈ సూక్తి వారు ఏం చెప్తున్నారంటే భగవంతుణ్ణి గురించి తెలుసుకోవడం జ్ఞానం. జ్ఞానం అంటే ఇంకా వేరే
జ్ఞానం అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం. భగవంతుడు అంటే ఎవరు? ఆత్మే భగవంతుడు. ఆత్మను గురించి తెలుసుకోవాలి. అందుకే భగవద్గీతలో మనకు ఒక శ్లోకం చెప్తారు. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతథోన్యతా. ఆత్మజ్ఞానమే జ్ఞానము, ఆత్మజ్ఞానము కానిదంతా కూడా అజ్ఞానం అని స్పష్టంగా భగవద్గీతలో ఉంది. ఆత్మను గురించి తెలిపేది జ్ఞానము. ఆత్మే భగవంతుడు. కాబట్టి భగవంతుని గురించి తెలుసుకోవడం జ్ఞానం. మరి ధర్మం అంటే భగవంతుడు చెప్పింది ఆచరించడం ధర్మం. భగవంతుడు చెప్పింది భగవద్గీతలో ఉంది. భగవంతుడు చెప్పింది భగవద్గీతలో ఉంది. భగవంతుని గురించి భాగవతంలో ఉంది. ప్రాణం దేవుడు. దేవుడు లేడని వాదించేవాడు కూడా ఆ ప్రాణం ఉండబట్టే వాదించేది. ప్రాణం దేవుడు. దేవుడు లేడని వాదించేవాడు కూడా ఆ ప్రాణం ఉండబట్టే వాదించేది. ఈ సూక్తి దేవుడు లేడు అనే వాళ్లకు వర్తిస్తుంది, నాస్తికులకు. దేవుడు లేడని వాదించే వాళ్ళు కూడా ప్రాణం ఉండబట్టే వాదిస్తున్నారు. ఆ ప్రాణమే దేవుడు అంటూ చెప్తున్నారు. నెక్స్ట్ అమ్మా. ఈ సృష్టిలో లెక్క ఎప్పుడు సరిగ్గా ఉంటుంది, కానీ మన బుద్ధి అప్పుడు తిక్కగా ఉంటుంది. ఆ బుద్ధిలోని తిక్కను సరిచేసుకునేందుకే ధ్యానం. మరొకసారి చెప్పమ్మా. ఈ సృష్టిలోని చక్కగా మైకు చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఈ సృష్టిలో లెక్క ఎప్పుడు సరిగ్గా ఉంటుంది, కానీ మన బుద్ధి అప్పుడప్పుడు తిక్కగా ఉంటుంది. ఆ బుద్ధిలోని తిక్కను సరిచేసుకునేందుకే ధ్యానం. ధ్యానం ఎందుకంటే చూడండి, సృష్టిలో లెక్క ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది, కానీ మన బుద్ధి అప్పుడప్పుడు తిక్కగా ఉంటుంది. ఆ బుద్ధిలోని తిక్కను సరిచేసుకోవడానికే ధ్యానం అంటూ చెప్తుంది అమృత. నెక్స్ట్ చెప్పు నాన్న. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం సర్వరోగకారిణి. ధ్యానం సర్వరోగ నివారిణి. సర్వరోగ నివారిణి. ధ్యానం సకల పాపహారిణి. వెరీ గుడ్. అంతేనా? అయిపోయినాయి కదా. మరి ఇంతసేపు చిన్నారులు చక్కగా పాడారు. ఇంకొక 2-3 పాటలు కొన్ని స్పెషల్గా ఉన్నాయి. కీబోర్డు ప్లే చేస్తూ ఎలా పాడతారో ఒక 2-3 నిమిషాలే ఒక్కొక్క పాట ఉంటుంది. ఒక 2-3 పాటలు ఉన్నాయి. దయచేసి ఓపిక వహించవలసిందిగా కోరుచున్నాను. చక్కటి భోజనాలు ఉన్నాయండి, ఎవ్వరు వెళ్ళవద్దు. నాకైతే వాసన వస్తుంది అక్కడి నుంచి చక్కటి శాకాహారము. ఆ తదుపరి ఒక ముఖ్య కార్యక్రమం ఉంది. వనపర్తి జిల్లాలో కాకుండా ఇతరత్ర కూడా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తూ పత్రిగారి ఆశయాన్ని ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ స్థాపనకై కృషి చేస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్సు, స్త్రీలు, ముఖ్యంగా స్త్రీ శక్తి, పురుష శక్తి కొంతమందిని ఈ వేదికగా శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయం తరఫున వారికి చక్కగా సన్మానం చేద్దామని అనుకున్నాము. ఆ కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఎవ్వరూ వెళ్ళవద్దు, దయచేసి కాస్త ఓపిక వహించండి. చిన్నారుల కొరకు మీరందరూ సర్దుకోండి అమ్మ. ప్లేస్ వెనక్కి సర్దుకోవాలమ్మ. పూర్తిగా లైన్ చక్కగా ఉండాలి. లైన్ చక్కగా ఉండాలి. ఇగో చక్కటి లైన్. ఇటు జరగమ్మా, ఇటు జరగమ్మ. ఇక్కడ ఇక్కడ ఇంకా కూర్చు. మీరు కొంచెం వెనక్కి జరగాలి. వెనక్కి దీక్షిత వెనక్కి జరుగు. ముందుగా వచ్చారా ఇప్పుడే? మరి మన కార్యక్రమానికి గౌరవ అతిథులుగా మా మిత్రులు, మమ్మల్ని ఎంతో అభిమానించేటటువంటి మరి సంగీతంలో నా విద్యార్థి కూడా గురువు గారు అని మరి వెంకటస్వామి గారిని వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. వనపర్తి పట్టణంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమశెట్టి వెంకటేశ్వర్లు కానీ, మరి యాదయ్య కానీ, మేమంతా ఒక బ్యాచ్గా కొత్తలో ప్రారంభించాము వనపర్తి పట్టణంలో. అలాగే నరసింహ యాదవ్ గారు, అందులో వెంకటస్వామి సార్ కూడా ఉన్నారు. ఇప్పుడు
ఒక్కొక్క పాట జస్ట్ 2-3 మినిట్స్ ఉంటుంది సార్. వనపర్తి మొట్టమొదట ఏది పాట? కమలసులోచన శ్రీ గణనాథ. రైట్. శ్రీ పురందరదాస విరచితం. శ్రీ గణనాథ సింధూరవర్ణ శ్రీ పురందరదాస విరచితము. పిలయారి గీతములు మలహరి రాగము రూపక తాళము 6 క్రియలు 15వ మేళకర్త మాయా మాలవ గౌలజన్యము. ముందుగా మలహరి రాగము యొక్క ఆరోహణ మరియు అవరోహణ. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం సార్. కీబోర్డు వాయించుకుంటూ కూడా పాడారు. ఓకేమా. నెక్స్ట్ కమల సులోచని ఆనంద భైరవి రాగము ఆది తాళము 8 క్రియలు 22వ మేళకర్త కరహర ప్రియజన్యము. ముందుగా ఆనంద భైరవి రాగం యొక్క ఆరోహణ మరియు అవరోహణ. ఈ పాట ఆనంద భైరవి రాగము కరహర ప్రియ. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని రాగము పాట. తర్వాత సహస్ర కమల జదళన. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మరి వెంకటేష్ గారని నల్గొండ జిల్లా
సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒకప్పుడు వనపర్తిలో, ఇప్పుడు గద్వాల వెళ్ళారు. గద్వాల వెళ్ళి కూడా పట్టు వదలకుండా ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటుంది సంగీతాన్ని. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. మన డిగ్రీ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్ మేడం ఎంతో వాళ్ళ అమ్మాయిని ప్రోత్సహిస్తున్నారు. స స స ని ద ని స ని ద ప ద ప మ ప గ మ ప ప ద ద ని ద ప మ ప గ రి స స స గ గ గ మ గ రి స రి సా గ మ ప మ ప ద ప ని ద ప ద ప మ ప గ మ ప ప ద ద ని ద ప మ గ రి స స స స గ గ గ మ ప మ గ రి స రి సా కమల జదలన విమల సునయన కరివరాధ కరుణాంబు ధే హరే కరుణ శరదే కమలా కాంత కేశి నరకాసుర విభేదన వరదే వేలాసుర పురోత్తమ కరుణ శరదే కమలా కాంత. మరి పాడడమే కష్టం అంటే కీబోర్డు ప్లే చేసుకుంటూ పాడడం ఇంకా కష్టం. తర్వాత అమ్మవారి పాట శ్యామలే మీనాక్షి పాడడానికి మరి సాయి కృతిక మరియు అనఘ. శ్యామలే మీనాక్షి శంకరాభరణ రాగము ఆది తాళము. ముందుగా శంకరాభరణ రాగము యొక్క ఆరోహణ మరియు అవరోహణ. స
మరి కార్యక్రమం కొరకు ప్రత్యేకంగా మా అమ్మాయి, మా పెద్దమ్మాయి, మా ఇద్దరమ్మాయిలు కూడా చక్కటి ధ్యానులు, చక్కటి గానం కూడా ఉంది. కానీ ఉద్యోగరీత్యా, చదువుల రీత్యా వాళ్ళు రాలేకపోయారు. ఇప్పుడు ఎంతో ప్రయాసతో కార్యక్రమానికి రమ్మంటే పెద్దమ్మాయి వచ్చింది పాట పాడడానికి ఉత్సాహంగా. బి శృతి ఉంటే పెట్టాలని పవన్ గారిని కోరుచున్నాను. బి 7 ఉంటే 6.5 ఏ షార్ప్ చూడండి సార్. శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ. హలో 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 హలో. శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ రఘురామ రామ రణరంగ భీమ జయ సర్వభౌమ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ. సూర్యాన్వయాబ్ధి సోమా సుగుణాభిరామ శుభనామా సూర్యాన్వయాబ్ధి సోమా సుగుణాభిరామ శుభనామా కారుణ్యధామ దశకంఠ విరామ రాఘవరాజ జనామా శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ రఘురామ రామ రణరంగ భీమ జయదేక సార్వభౌమ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ. సాకేతపురాధిప రామ సీతా మనోహర శ్రీరామ సాకేతపురాధిప రామ సీతా మనోహర శ్రీరామ అరవిందలోచన సుందర సురుచిర ఇందీవర శ్యామ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ రఘురామ రామ రణరంగ భీమ జయదేక సార్వభౌమ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ. మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి మిత్రులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ హెడ్ మాస్టర్, సాహితీ కళావేదిక వ్యవస్థాపకులు వనపర్తి జిల్లా శ్రీ పి శంకర్ గౌడ్ గారు వచ్చేస్తున్నారు. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం సార్. అదేవిధంగా మా మిత్రులు, తెలుగు ఉపాధ్యాయులు, చక్కటి వ్యాఖ్యాత శ్రీ బైరోజ్ చంద్రశేఖర్ గారిని కూడా రండి సార్, రండి ప్లీజ్, సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రండి సార్. మీ రాక మాకు ఎంతో ఆనందం సార్.
ఆపదనా తప్పటడుగి నీ అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిన్ను గమనిస్తున్నది లెక్కబట్టి ఎంత బతుకు నీదెంత బతుకు గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా మనుజా ఏ మారితే నిన్ను కబళిస్తుంది రమాయదారి పంజా సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అచ్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరానుభవమిహం ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే ఏ కన్ను చూడదనా ఈ విచ్చల విడిమిడిసి పాటు ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగి నీ అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిన్ను గమనిస్తున్నది లెక్కబట్టి ఎంత బతుకు నీదెంత బతుకువో గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా మనుజా ఏ మారితే నిన్ను కబళిస్తుంది రమాయదారి పంజా కోరి కొని తెచ్చుకో మాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరానుభవమిహం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరానుభవమిహం ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ ధర్మమే నీ పాలి దండమై దండింప తప్పించుకోలేదు జన్మ సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అచ్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరానుభవమిహం అచ్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరానుభవమిహం ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే పాపం పుణ్యం రెండింటికి నీదే పూచి కన్ను విడిచి అడుగు ఆచి తూచి సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అచ్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరానుభవమిహం అచ్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరానుభవమిహం ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే ఎంత కర్మ సిద్ధాంతాన్ని గురించి అద్భుతమైన పాట. చాలు.
ఇంకా ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి, ఓపిక పట్టవలసింది కోరుచున్నాను. చిన్నారుల కొరకు అందరూ మళ్ళీ ఈ సమయం రాదు. ఇంత చక్కగా మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను స్వయంగా, మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు. ఎంత విష్ణు నీది ఎంత వైమాన పద్యాలు ఎంత. ఇప్పుడు ఈ చిన్నారి బాలుడు ఆత్మకూరు నుంచి వచ్చాడు. సెల్ ఫోన్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో సంగీతం నేర్చుకుంటాడు. జరుగు మంచి పెట్టుకొని ఇష్టం. ఇప్పుడు వేమన పద్యాలను మీకు వినిపిస్తాడు. హలో మనసులో ననున్న మర్మమంతయరి మనసులో ననున్న మర్మమంతయరింగి స్థిరము చేసి ఆత్మ తేటపరచి గడము నిల్పవలయు గణతలింకేటికి ఎటికి విశ్వదాభిరామ వినురవే మూడుగుణములందు ముఖ్యగుణంబును తెలియలేనివాడు వెలయునేట్లు భాషలిట్లు వేరు భ్రమలబడిన వాడు బలు వెర్రియగు ధర. భ్రమలబడినవాడు బలువెర్రి యగుదరా అగుదరా అగుదరా విశ్వదాభిరామ వినురవే భాషలిట్లు వేరు పరతత్వమొక్కటే ఒక్కటే ఒక్కటే విశ్వదాభిరామ వినురవే పాడు, అదొక్కటి పాడు. తప్పులెన్నువారు దండోపదండము ఉర్విజనులకెల్ల నుండుదాపు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు ఎరుగరు ఎరుగరు విశ్వదాభిరామ వినురవే బ్రహ్మమనంగా వేరే పరదేశం వస్తుంది. బ్రహ్మమనంగా వేరే పరదేశం ఉన్నది రాదు కదా, పాడేసే చాలా. బ్రహ్మమన
మా ఆహ్వానాన్ని మన్నించి శ్రీ లక్ష్మీనరసింహ సంగీత ధ్యానాలయం వార్షికోత్సవ వేడుకలకు సంగీత ధ్యాన సంబరాలకు చేసినటువంటి శ్రీ గంధన్ నాగరాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం సార్. రండి సార్, ప్లీజ్ రండి సార్, రండి. వారు మాకు ఎంతో ఆప్తమిత్రులు, ఎంతో కాలంగా మా పాటలంటే వారికి ఎంతో ఇష్టం, మమ్మల్ని ఎంతో అభిమానించే వాళ్ళలో వారొకరు. సద్గురు నిన్ను వేవేగా దేవా మమ గురు నిన్ను వేవేగా దేవా సద్గురు నిన్ను వేవేగా దేవా మమ గురు నిన్ను వేవేగా దేవా
మరి గురువు దగ్గరికి వచ్చి భౌతికంగా అంటే ఆఫ్లైన్లో వీళ్ళలాగా నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, కేవలం సెల్ ఫోన్ ద్వారా నేను కొన్ని ఈ విధంగా నేర్పడం, వీడియోలు చేయిస్తే, నేను వీడియో చేస్తే ఓన్లీ చూసి ఆత్మకూరు అబ్బాయిది ఇల్లబడ్డాను. మంచి ఒక పిరమిడ్ మాస్టర్ విష్ణు కనిపించు, చాలా చక్కటి మాస్టరు, గొప్ప సాధకుడు విష్ణు. మరి వాళ్ళ అబ్బాయిని ఎంతో ప్రోత్సహిస్తున్నాడు. ఈ చిన్నారి గట్టిగా చప్పట్లు కొడదాం సార్. ఎంత టాలెంట్ ఉంది ఈ అబ్బాయి లోపల. ఆన్లైన్లో నేర్చుకుంటున్నాడు సార్, ఓన్లీ సెల్ ఫోన్ ద్వారా. 1 సంవత్సరం అయింది ఈ స్థితికి చేరుకున్నాడు. సేమ్ కీబోర్డ్ తెచ్చాడు, మీది ఉందని పెట్టాం.